ప్రకటించాలా, అందరూ మారు మనసు పొందాలా అని నా ప్రభు సెలవిస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్త చేసిన, ఒక్కొక్కరు ప్రతి బిడ్డ, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారి ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి సువార్త ప్రకటించినప్పుడు, ఆయన ఈ భూలోకంలో సంచరించినప్పుడు యేసు ప్రభు దగ్గరికి అనేక వేల మంది, లక్షల మంది వచ్చారు. యేసు ప్రభువుని అనేకులు వెంబడించారు. కానీ దాంట్లో యేసు ప్రభు పిలిచేవారు అందరూ వచ్చారు. 70 మంది శిష్యులు ఉంటే దాంట్లో మళ్ళా ఫిల్టర్ చేస్తే 12 మంది తేలారు. దాంట్లో కూడా ఈ 12 మందిలో కూడా బలహీనతగా ఉన్నారు. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, ప్రేమ లేనివాడు, నేను ప్రేమిస్తున్నాను నిన్ను, నేను ఎలాగ ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఎడల ఒకళ్ళు ప్రేమిస్తే ఈ అందరూ, ఈ లోకమంతా నిన్ను చూస్తుంది, చూచినప్పుడు నా శిష్యులని తెలుసుకుందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఈ ప్రపంచంలో ఇంత అద్భుతమైన క్రైస్తవులు ఉంటే, ఒక్కొక్కరు సువార్త చేసిన ఈ ప్రపంచం అంతా మారుతుంది. కానీ 100లో దేవుని ఆత్మచేత ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారే ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉంటారు. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుందంటే దేవుని ఆత్మ కలిగిన వారికి ఆ ప్రేమ పుడుతుంది. దేవుని ఆత్మ కలిగి ఆత్మతో నడిపింపబడితే అప్పుడే దేవుడు నీలో దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అందరినీ నువ్వు ప్రేమించగలుగుతావు. అదే చూచిన దేవుని ఆత్మ నీలో ఉంటే అందరినీ నువ్వు ప్రేమిస్తావు. ఆఖరికి నీ శత్రువులతో కూడా, నీ శత్రువులు ఎవరైనా ఉంటే ఆ శత్రువులను కూడా నువ్వు ప్రేమిస్తావు. మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణంగా జీవించాలి. యేసుప్రభు చెప్తున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆ లాస్ట్ వచనంలోని ఉంటుంది, నా తండ్రి పరిపూర్ణుడు. ఈరోజు మన యేసుక్రీస్తు ఆయన పరిపూర్ణుడు, మన తండ్రి. ఏ రిలేషన్ పెట్టాడు ఇప్పుడు? ప్రభు కాదు, నా కుమారుడు. అంటే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు ఈరోజు దేవుని వాక్యము ఒకరిని ఎడల ఒకరిని ప్రేమిస్తే ఈ ప్రేమ చూసి అందరూ నా ప్రభు శిష్యులని అందరూ చెప్పుకుంటారు. ప్రేమ క్రియరూపంగా చూపించాల లోకానికి. నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, నీ నడకలో కానీ ప్రతి ఒక్కటి లోకము మనల్ని గమనిస్తుంది. ఒకసారి చెప్తున్నా, దేవుని ఆత్మ కలిగిన వారికి ప్రేమ కలిగి ఉంటారు. నీలో ప్రేమ పుడుతుంది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 13వ అధ్యాయం దాంట్లోనే 5వ వచనంలోని యేసు ప్రభు
ఆ పరలోకం విడిచి తండ్రి అయిన దేవుడు, ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపించి మానవుడిగా 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవిస్తూ ఇక్కడ యేసు ప్రభువే శిష్యులు కాళ్ళు కడుగుతున్నాడు. ఇక్కడ చూద్దాం ఒకసారి. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుక్కునెను. యోహాను సువార్త 13:5 పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తవాళ్ళతో తుడుచుటకు మొదలుపెట్టాను. శిష్యులు యేసయ్య పాదాలు, అంటే శిష్యులు పాదాలు యేసు ప్రభువు కడుగుతున్నాడు. అక్కడ పేతురు నా కాలు కడగద్దంటే, పాలి భాగస్థులు అవ్వాలంటే, నాలో పాలి భాగస్థులు అవ్వాలంటే కాలు కడగవలసిందే. ఈరోజు దేవుని ఆత్మ కలిగిన వారు తగ్గింపు ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఎవరిని కూడా ఒకరు మీద ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. ఈరోజు చెప్తున్నాను, ఈ కక్ష అసూయ ఇవన్నీ ఎవడిది? దుష్టుడు, సాతానైన దుష్టుడిది. ప్రేమ అనేది దేవుడిది. ఈ ప్రేమ యేసు ప్రభు మొట్టమొదటిగా మనల్ని ఆ పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చి మన కోసము ప్రాణమే పెట్టాడు. ఆయన ఎందుకు దిగులు పడుతున్నారు? ప్రాణం పెట్టే యేసయ్య నీతిలో ఉన్నాడు. భయపడద్దు. యేసయ్య శిష్యులు ఆయన ప్రేమ కలిగి ఉంటే, ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే, ప్రజలందరినీ నిన్ను చూసి యేసయ్య శిష్యులని తెలుసుకుందురు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చెప్తున్నా, మన కోసం ఆ సిలువలో రక్తాన్ని కార్చాడు. నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత మన కోసం త్యాగమే చేశాడు యేసయ్య. ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, ఎంత లోతో, ఎంత ఎడల్పో, ఎంత అది కొలత లేని ప్రేమ మన యేసయ్య ప్రేమ. ఆ ప్రేమతో మనల్ని ప్రేమించాడు. మనల్ని ఏ నీతి చూసి మనల్ని ప్రేమించాడు ఒకసారి గమనించాలా? మనం బలహీనమే, కానీ దేవుడు బలవంతుడు. ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సమర్పించుకుంటామో, అప్పుడే దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీలోకి దిగి వస్తాడు. ఎందుకంటే చెప్తున్నా, ఆత్మ కలిగిన వారు దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. నీ శత్రువులతో సహా నువ్వు క్షమిస్తావు. నీ హృదయపూర్వకంగా నువ్వు క్షమిస్తావు. మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణంగా ఆ ఆత్మ, తండ్రి ఆత్మ మనలో ఉండి నడిపిస్తుంది. నేను ఒకటి చెప్తున్నా, ఈ లోకాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడే ఈ లోకాన్ని జయించగలుగుతాం. ప్రతిసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆత్మ కోసమే ఈ పాస్టర్ గారు చెప్తారు. ఎప్పుడు ఆత్మ 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 చెప్పి, ఆత్మ లేకపోతే ఏ పని కూడా జరగదు. ఒక మనిషి మారాలంటే, ఒక మనిషి మారు మనసు పొందాలంటే దేవుని ఆత్మ, వాక్కు శక్తి ఎప్పుడైతే దేవుని ఆత్మతో
మాట్లాడేటప్పుడే అక్కడ మనిషిలో మార్పు వస్తుంది. ఈరోజే మన జీవితంలోనే ఆ ప్రేమ లేకపోతే ఈరోజు ఈ లోకానికి మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నీ ద్వారా నీలో ఉండి దేవునికి మహిమ రావాలి. యేసయ్య తండ్రికి మహిమపరిచాడు, ఘనపరిచాడు. మన ప్రభువు పరిశుద్ధుడు ఆయన. ఆ పరిశుద్ధ జీవితము మనకు అనుగ్రహించాడు. మన దేహమే దేవుని ఆలయము. ఈ దేహములో పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే నువ్వు చోటిస్తావో నీ హృదయంలో, అప్పుడే దేవుని ఆత్మ నీలో కలిగి ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఎప్పుడైతే ఉంటాడో నిశ్చయముగా నీలోని నివాసం చేసి ఆయన ప్రేమ లోకానికి చూస్తారు. ఆ యేసయ్య ప్రేమ నీలో చూసి లోకమంతా అంటది, ఈయన యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ అని అన్ని జనులు చెప్తారు. తెలియని వారు చెప్తారు, ప్రభు నమ్ముకుంటే ఇంత నెమ్మదిగా మాట్లాడతారా, ప్రభు నమ్ముకుంటే ఇంత ప్రేమగా మాట్లాడతారా, ప్రభు నమ్ముకుంటే ఇంతగా ఉంటారా అని నీ ద్వారా తండ్రికి దేవునికి మహిమ వస్తుంది. ఇప్పుడు నీ ద్వారా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పిల్లలు ఉన్నారు, ఒక మంచి భవిష్యత్తు పిల్లలకి ఇస్తే, మంచి ఒక కలెక్టర్ అవుతే, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతే ఏ తల్లిదండ్రులు పుట్టించారండి? ఇంత భయభక్తులుగా పెంచారు, ఇంతగా భయము భక్తిలో పెంచారు. ఏ తల్లిదండ్రులు ఇలాగ పెంచారు? ఆ తల్లిదండ్రులకి పేరు వస్తుంది. ఈరోజు నీ ద్వారా దేవునికి మహిమ రావాలా. నీ ద్వారా యేసు ప్రభు నమ్ముకుంటే నీ ద్వారా యేసుకి మహిమ రావాలా. ఈరోజు నీ ద్వారా దుఃఖంగా ఉన్నారా ప్రజలు? నీ ద్వారా ఇంట్లోనే భారంగా ఉన్నావా? నీ ద్వారా ఎందుకురా అని అనుకోకూడదు. నీ ప్రేమ ఇంట్లోని నీ ప్రేమ చూస్తారు, బయట నీ ప్రేమ చూస్తారు. యేసయ్య ప్రేమ నీలో ఉంది. ఆ ప్రేమను కలిగి ఉంటే యేసయ్య నిశ్చయముగా నీలోని నివాసం చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేస్తే, యేసయ్య శిష్యులుగా ఉండాలంటే ఈరోజు నేను చెప్తున్నా, ఈ ప్రపంచంలో 400 కోట్ల ప్రజల పైనే క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా క్రీస్తుని ఎరిగి ఉంటే, నిజంగా దేవుని ఆత్మశక్తితో నింపబడితే ఈ ప్రపంచమంతా అందరూ క్రీస్తులోకి వస్తారు. నీ క్రియలే చూస్తారు. అప్పుడు నువ్వు సువార్త, నీ మాటలోనే ఒక సువార్త, నీ నడకలో ఒక సువార్త. నిన్ను చూస్తే యేసయ్యని చూసినట్టే లోకానికి. నీ చూపు కానీ, మాట కానీ, నీ నడక కానీ ప్రతి ఒక్కటి లోకము గమనిస్తుంది. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు దేవుని ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమను చూపించాలి లోకానికి. ఆ ప్రేమ చూపిస్తే యేసయ్య శిష్యులు అందరూ అనుకుంటారు. నువ్వు అన్నాడం కాదు, నేను యేసుప్రభువుని నమ్ముకున్నానని నువ్వు చెప్పక్కర్లేదు. నీ క్రియలే లోకానికి చూపిస్తుంది. నీ క్రియలే లోకానికి చూపిస్తుంది. ఎప్పుడైతే యేసుప్రభువు నీ జీవితంలోకి వచ్చాడో నీకు ఏది కూడా కొదువు ఉంచాడు. ఏది కూడా, తినడానికి తిండి, కట్టుకున్నానికి బట్ట,
ఏది కూడా కొదువుంచాడు ఆయన. లోకంలో నీకు ఏది అవసరతలు ఉన్నాయో అన్నీ తీరుస్తాడు దేవుడు. ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు? మనల్ని పుట్టించే దేవుడు పోషించడా? మనల్ని పుట్టించే దేవుడు రక్షించడా? మనల్ని పుట్టించే దేవుడు మనల్ని నడిపించడా? మనకి ఏ అక్కర్లు ఉన్నాయో మనకన్నా ముందుగా ప్రభువుకి తెలుసు. ఏ అక్కరతో నువ్వు బాధపడుతున్నావో, ఏ బాధతో నువ్వు బాధపడుతున్నావో, ఆ రోగాలు, ప్రభువైన యేసుక్రీస్తు గాయాల బదులు సంపూర్ణ స్వస్థత నీకు అనుగ్రహించాడు. ఆయన గాయాల బదులు మనకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాడు. ఆమేన్. ఈరోజు బాధలు, కష్టాలు, ఈ అవమానాలు ఇవన్నీ పరిశుద్ధాత్ముడు నీలోని ఆ తట్టుకునే కెపాసిటీ దేవుని ఆత్మకే ఉంది. ఆ ఆత్మ నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఒకసారి లాస్ట్న ముగింపులోకి వస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన మరణించి తిరిగి లేచి ఆ పరలోక రాజ్యానికి ఆరోహణ అయినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు. ఒక మాట, ఏ మాట అంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున్న భూమి మీదున్న నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి. ఈరోజు సంఘములో, దేవుని సంఘములో యేసు ప్రభు ఈ సంఘం ఎందుకు ఇచ్చాడు? ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. రక్తపు బొట్టు, ఆయన ఆఖరి రక్తపు బొట్టు అంటే రక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా జీవించాలనే ఆయన కోరిక. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆయన శిష్యులుగా తయారు చేయాలన్నారు. ప్రతి బిడ్డ కూడా యేసయ్య శిష్యులుగా, సమస్త జనులను శిష్యులుగా తయారు చేయమన్నాడు. కానీ సమస్త జనులు విశ్వాసులుగా ఉంచమని చెప్పలే యేసు ప్రభు. సమస్త జనులు శిష్యులుగా తయారు చేయాల. ఈరోజు ఆ టీచింగ్, ఆ ప్రీచింగ్, ఆ టీచింగ్ ఎప్పుడైతే ఆ బోధ నువ్వు బోధిస్తావు, పరిశుద్ధ ఆత్మ బోధ ఎప్పుడైతే బోధిస్తావు, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని విన్నునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. ఈరోజు యేసు ప్రభు శిష్యులు జ్ఞానవంతులా? ఒకసారి గమనించండి. యేసు ప్రభు శిష్యులు పామరులు. జ్ఞానముందా యేసు ప్రభు శిష్యుల్లోని? ఈ లోకాన్ని జ్ఞానవంతులు సిగ్గుపరచాలనే పనికిరాని వారిని, తెలివిలేని వారిని దేవుడు ఈ లోకం నుంచి దేవుడు వెన్నుకున్నాడు. జ్ఞానవంతులను పిలవలే, పామరుల్ని దేవుడు పిలిచాడు. ఈరోజు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు దేవుని ఆత్మ చేత మాట్లాడేటప్పుడు అక్కడ మారు మనసు వస్తుంది ప్రజల్లో. జ్ఞానముతో నేను మాట్లాడట్లేదు కానీ తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ నేను కాదు. ఎవళ్ళు? ఒక పేతురు చేపలు పట్టుకున్నాడు.
ఇప్పుడు ఒక ప్రసంగం చేసిన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత ఒక ప్రసంగానికి 3000 ఆత్మలు 3000 మందిని రక్షణలోకి నడిపించాడు. ఈరోజు దేవుని ఆత్మశక్తితో నింపబడితే సమస్త జనులని శిష్యులుగా తయారు చేయమని యేసుక్రీస్తు ఆజ్ఞది. ఈ ఆజ్ఞని నువ్వు నెరవేరిస్తే తండ్రి ఉద్దేశం అంతా నీ పట్ల నెరవేరుస్తాడు. దేవుని చిత్తము నీ పట్ల నెరవేరుస్తాడు. ఆయన పని నువ్వు చెయ్యి, ఆయన పని నువ్వు చెయ్యి, నీ పని దేవుడు చేస్తాడు. ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యముతో మాతో మాట్లాడే విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చి నీ ఆత్మతో నన్ను నడిపించి ఎంతమంది అయితే ప్రభువా యూట్యూబ్ ద్వారా ప్రభువా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నీ కృపతో నింపి, నీ సాక్షులుగా నిలబెట్టి ప్రభువా ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకో తండ్రి. నీ ప్రతి బిడ్డ పట్ల నీ దయా సంకల్పం అంతా తండ్రి, నీ ఉద్దేశం అంతా నెరవేర్చి, ఏ అక్కరలతో ఉన్నారో అక్కర్లన్నీ నువ్వు తీర్చి ప్రభువా నీ కృప చూపించయ్యా. ప్రతి బిడ్డను కూడా తండ్రి వాక్యము ప్రభువా ఆలకించిన ప్రతి బిడ్డను కూడా తండ్రి నూరంతలుగా ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించి ఆ హృదయాలను నాటుకోలాగా సహాయం చేసి నీ ఆత్మతో నింపి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించయ్యా. అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి అబ్రహాంకు వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి ప్రభువా నిన్ను నమ్ముకున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి యేసు క్రీస్తు నామములో తండ్రి నిశ్చయంగా దీవించి ఆశీర్వదించి యూట్యూబ్ ద్వారా ఆలకించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా నీ దేవుని ఆత్మ కలుగునుగాక. ప్రతి బిడ్డ మీద నీ దేవుని ఆత్మ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.